హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21 అండ్ ఆల్సో వెల్కమ్ టు మై రాణీస్ కిచెన్. రోజు ఈ వీడియోలో ఫిష్ కర్రీ టేస్టీగా క్రిస్పీగా అంటే కరకరలాడుతూ ఎలా ఉండాలో చేసి చూపిస్తాను. మీరు కూడా చూడండి, తర్వాత మీరు కూడా ట్రై చేయగా. ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రైకి ఎటువంటి ఫిష్ తీసుకోవాలో మీకు తెలుసు. సో నేను ఈరోజు మోసు తీసుకున్నాను. ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మీరు ఫ్రెష్గా ఉన్న ఫిష్ తీసుకోండి. అదేవిధంగా దాన్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి లాస్ట్లో దాన్ని పట్టించి కడిగితే పసుపు జిగురు ఆ ఫిష్ ముక్కలకుండే పీసెస్కుండే జిగురు అనేది పోతుంది. అదేవిధంగా దాని మీద స్కిన్ బ్లాక్ కలర్ స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ చేదు లేకుండా ఉంటుంది. సో ఈ టిప్ అనేది పాటించండి. ఇప్పుడు ఫిష్ కర్రీ చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. చూడండి, బౌల్లో ఫిష్ పీసెస్ వేసాను, 4 పీసెస్. దాన్ని చాలా క్లీన్గా కడిగి పసుపు సాల్ట్ కూడా పట్టించి క్లీన్ చేసి కడగడం వల్ల మీకు ఆ కలర్లో కనిపిస్తున్నాయి. మీరు ఫిష్ ముక్క ఫ్రై చేసుకునే ముక్కలు కొంచెం సన్నగానే కట్ చేయించుకోండి. అక్కడ సన్నగా ఉంటే కొంచెం వేగడానికి త్వరగా ఫ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రై చేయడానికి ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. అవి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను చూపిస్తాను. రెండు ఇంగ్రీడియంట్స్: కారం, చిల్లీ పౌడర్, అలాగే పసుపు, ఇది వచ్చి సాల్ట్, అదేవిధంగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా ధనియాల పొడి. సాల్ట్ అనేది మీకు తగినంత వేసుకోండి. అదేవిధంగా కారం కూడా మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం ఎంత వేసుకోవాలో వేసుకోండి. తర్వాత పసుపు కొద్దిగా వేసుకోండి. ధనియాల పొడి కొంచెం, అది కూడా ఎక్కువగా వేయకూడదు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియాల పొడి మాత్రమే ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ చేసేటప్పుడు ఉపయోగిస్తే దాని ఫ్లేవరు బాగుంటుంది. మిగతా ఏమీ కలపకుండా, దాంట్లో మిగతా మసాలా ఐటమ్స్ ఏది కూడా కలపకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి ధనియాల పొడి మాత్రమే ఓన్లీ చేపల కర్రీకి కానీ ఫ్రైకి కానీ చేసేటప్పుడు మనం ఉపయోగించుకోవాలి. చూడండి, పసుపు మళ్ళీ కలపడం జరిగింది, అలా విధంగా సాల్ట్ కలిపాను. ఇప్పుడు కారం తీసుకుంటున్నాను. కారం కూడా తగినంత వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, ఇది ధనియాల పొడి. ధనియాల పొడి కూడా ఎక్కువ కాకుండా చాలా తక్కువగా తీసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చేపలకి తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు, తగినంత తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇది మొత్తం ఇవన్నీ కూడా ఈ ముక్కలకి పట్టించండి బాగా. ముక్కలన్నీ బాగా పట్టేలాగా బాగా పట్టించండి. పట్టించిన తర్వాత ఒక 40 మినిట్స్ నానబెట్టండి. ముక్కలని పీసెస్ని ఒక 40 మినిట్స్ మీరు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత మీరు ఒక కళాయి తీసుకోండి. కళాయి కానీ లేకపోతే నాన్ స్టిక్ పాన్ కానీ తీసుకోండి. తీసుకుంటే ఫిష్ ఫ్రై పీసెస్ కింద అవ్వకుండా ఉంటాయి. కొత్త కళాయి అయితే యూజ్ చేయకండి, ఫిష్ ఫ్రైకి అంటుపోతుంది. పాత కళాయి కానీ నాన్ స్టిక్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాము. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే ఉపయోగించండి. అదే ఏ బ్రాండ్ అయినా కూడా సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. ఫిష్ ముక్క కొంచెం మునగాలి, లేకపోతే అంటుకుంటాయి.
స్టవ్ వెలిగించాను, ఆయిల్ వేసాను కళాయిలో. నూనె మరిగిన తర్వాత ఇది పెద్ద కళాయి కాబట్టి 3 పీసెస్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నేను 4 కదా ఉన్నాయి, అందుకే 2 పీసెస్ వేస్తాను. 2 పీస్ వేస్తే చక్కగా కదలకుండా, అవి పీస్ పీస్ అవ్వకుండా బాగా వస్తాయి. ఆయిల్ కొంచెం మరుగుతుంది. ఇప్పుడు పీసెస్ మనం వేద్దాం కళాయిలో. కొంచెం మరగాలి ఆయిల్. ఓకే, మరిగింది. సో ఇది తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అవి సరిగా ఈక్వల్గా ఉడకకుండా బాగా మాడిపోయే అవకాశం ఉంది. సో తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి రెండు. చూడండి, ఆయిల్ బాగా మరుగుతుంది. పీసెస్ కూడా నెమ్మదిగా ఫ్రై అవుతున్నాయి. ఈ పీసెస్ని ఎప్పుడు తిప్పాలి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. దానికోసం ఏం చేయాలంటే మెల్లిగా పీసు కళాయికి అంటుకోకుండా ఎప్పుడు ఉంటుందో అప్పుడు జాగ్రత్తగా తిరగేయండి. లేకపోతే కళాయికి అంటుకునేటప్పుడు మీరు గట్టిగా ఇలా లాగితే ముక్క పీసెస్ కింద అయిపోతుంది. సో చూడండి, ఇలాగా ఇంకా కొంచెం లైట్గా అంటుకుంటుంది. మెల్లిగా తిప్పండి. ఓకే, రెండు కింద అంటుకోకుండా బాగానే వచ్చాయి. చూడండి, ఆయిల్ మరుగుతుంది, పీసెస్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ వీటిని తిరగబెడదాం. చూడండి, ఓకే, కలర్ మారిని. ఇది కూడా తిరగేద్దాం. చూడండి, కలర్ మారిని. ఇంకా కాసేపు ఉంచితే ఫ్రై అయిపోయినట్టే. తీసుకుని మళ్ళీ వేరే 2 పీసెస్ వేయచ్చు. చూడండి, పీసెస్ పూర్తిగా కలర్ మారినాయి. ఇటువైపు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇటువైపు కూడా కలర్ మారినాయి. సో రెడీ టు ఈట్. తీసేద్దాం. ఈ 2 పీసెస్ తీసేద్దాం. తీసి వేరే బౌల్లో వేద్దాం. ఈ బౌల్లో అంటే కొంచెం ఇంకా ఆయిల్ అది ఉంటే టిష్యూ పేపర్ వేసుకుంటే టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. సో టిష్యూ పేపర్ బౌల్లో వేసుకుని దాంట్లో వేసేద్దాం. ఇది కూడా తీసేద్దాం. సరిపోతుంది. ఈ కలర్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం బ్లాక్ అయితే మటుకు కొంచెం మాడినట్టుగా వాసన, స్మెల్ అనేది కొంచెం తేడా తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగిలిన 2 పీసెస్ వేసేద్దాం ఆయిల్లో. చూడండి, ఆయిల్ బాగా మరుగుతుంది. పీసెస్ ఫ్రై అవుతున్నాయి. అంటే దీన్ని తిప్పుదాం. చూడండి, కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇటువైపు కూడా కొంచెం బ్రౌన్ వచ్చాక తీసేద్దాం. చూడండి, ఈ కలర్ సరిపోతుంది. ఇంతకన్నా కలర్ వస్తే మాడినట్టుగా అనిపిస్తుంది. ఈ కలరు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయినాయి పీసెస్. ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతాయి. తీసేసుకోండి బౌల్లోకి. ఇది కూడా తీసేయండి. స్టవ్ ఆపేద్దాం.
చూడండి ఇప్పుడు ఫ్రై పీసెస్ తినడానికి సిద్ధంగా ఉన్నాయి, రెడీ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై రెడీ. బాగా వచ్చిందా? మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇంకా ఫిష్ ఫ్రైలో 2-3 వెరైటీస్ ఉన్నాయి. నా నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో వీడియో నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.